ప్రఖ్యాత విమానయాన సంస్థ మరియు టాటా గ్రూప్ ఆధ్వర్యంలో నూతన రూపు సంతరించుకుంటున్న ఎయిర్ ఇండియా వృద్ధ ప్రయాణికుల అంటే సీనియర్ సిటిజన్ల కోసం ఒక చారిత్రాత్మక మరియు కీలక ప్రకటన చేసింది. కేవలం దేశీయ ప్రయాణాలకే పరిమితమైన రాయితీలను అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా విస్తరిస్తూ వయోవృద్ధుల పట్ల తన గౌరవాన్ని, సామాజిక బాధ్యతను చాటుకుంది. ఈ నిర్ణయం కేవలం టికెట్ ధరల తగ్గింపుకే పరిమితం కాకుండా అదనపు లగేజీ సౌకర్యం, ప్రయాణ తేదీ మార్పులో వెసులుబాటు వంటి అనేక ప్రయోజనాలతో కూడిన ఒక సమగ్ర ప్యాకేజీగా రూపుదిద్దుకుంది. ఈ ఉదారమైన చర్య 60 ఏళ్లు పైబడిన ప్రయాణికులకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి, సౌకర్యవంతంగా మరియు ఆకర్షణీయంగా మార్చనుంది. ఈ నేపథ్యంలో ఈ నూతన పథకం యొక్క పూర్తి స్వరూపం, దాని ప్రయోజనాలు, రాయితీని పొందే విధానం మరియు ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన మార్గదర్శకాలను సుదీర్ఘంగా, విపులంగా పరిశీలిద్దాం. ఎయిర్ ఇండియా ప్రకటించిన ఈ పథకం యొక్క ప్రధాన ఆకర్షణ టికెట్ ధరలపై ఇచ్చే రాయితీ. దీనిని దేశీయ మరియు అంతర్జాతీయ సర్వీసులకు విభిన్న శాతాలలో అమలు చేయనున్నారు. భారతదేశ సరిహద్దుల లోపల అంటే ఒక నగరం నుండి మరొక నగరానికి ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా తమ విమాన టికెట్ యొక్క మూలధర బేస్ ఫేర్పై ఏకంగా 25% రాయితీని ప్రకటించింది. ఇది భారత విమానయాన రంగంలో సీనియర్ సిటిజన్లకు అందిస్తున్న అత్యంత గణనీయమైన రాయితీలలో ఒకటిగా నిలుస్తోంది. ఉదాహరణకు, ఒక విమాన టికెట్ మూలధర ₹4,000 అయితే సీనియర్ సిటిజన్లు ₹1,000 తక్షణ రాయితీని పొంది కేవలం ₹3,000 చెల్లిస్తే సరిపోతుంది. పన్నులు మరియు ఇతర సుంకాలు అదనంగా ఉంటాయని గమనించాలి. ఈ రాయితీ ఎకానమీ, బిజినెస్ క్లాస్ అనే భేదం లేకుండా అన్ని తరగతుల టికెట్లపై వర్తిస్తుంది. ఇది వృద్ధులకు తమ పిల్లలను కలుసుకోవడానికి, పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి లేదా దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను చూడడానికి ఆర్థికంగా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పటివరకు ఏ భారతీయ విమానయాన సంస్థ అందించని విధంగా ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కూడా సీనియర్ సిటిజన్లకు రాయితీని ప్రకటించి ఒక కొత్త వరవుడికి శ్రీకారం చుట్టింది. విదేశాల్లో స్థిరపడిన తమ కుటుంబ సభ్యులను చూడాలనుకునే తల్లిదండ్రులకు, ప్రపంచయాత్ర చేయాలనే ఆకాంక్ష ఉన్న వృద్ధులకు ఇది ఒక సువర్ణ అవకాశం. అంతర్జాతీయ సర్వీసులలో ఎయిర్ ఇండియా టికెట్ మూలధరపై 10% వరకు రాయితీని అందిస్తోంది. ఇది కూడా ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ మరియు ఫస్ట్ క్లాస్ సహా అన్ని క్యాబిన్లలో వర్తిస్తుంది. దూర ప్రయాణాల టికెట్ ధరలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ 10% రాయితీ కూడా ప్రయాణికులకు ₹1,000 ఆదానం అందిస్తుంది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా లేదా గల్ఫ్ దేశాలు ఇలా ఏ గమ్యస్థానానికైనా ఈ రాయితీ వర్తిస్తుంది. ఇది సీనియర్ సిటిజన్ల అంతర్జాతీయ ప్రయాణ కలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎయిర్ ఇండియా ఈ పథకాన్ని కేవలం ధరల తగ్గింపుకే పరిమితం చేయలేదు. వృద్ధ ప్రయాణికుల అవసరాలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి ప్రయాణాన్ని మరింత సుఖమయం చేయడానికి అనేక అదనపు సౌకర్యాలను కూడా కల్పించింది. ప్రయాణాలలో, ముఖ్యంగా సుదూర ప్రయాణాలలో లగేజీ ఒక ముఖ్యమైన అంశం. వృద్ధులు తమతో పాటు మందులు, ప్రత్యేక దుస్తులు మరియు ఇతర అవసరమైన వస్తువులను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సాధారణ లగేజీ పరిమితులు వారికి ఇబ్బందికరంగా మారవచ్చు. ఈ సమస్యను గుర్తిస్తూ ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజన్లకు సాధారణ ప్రయాణికుల కంటే 10 కిలోల వరకు అదనపు చెక్-ఇన్ లగేజీని ఉచితంగా అనుమతిస్తుంది. ఉదాహరణకు, ఒక రూట్లో సాధారణ ప్రయాణికులకు 25 కిలోల లగేజీ అనుమతి ఉంటే సీనియర్ సిటిజన్లు 35 కిలోల వరకు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా తీసుకువెళ్లవచ్చు. ఇది వారికి ఎంతో మానసిక ప్రశాంతతను, ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుంది. వృద్ధుల ప్రయాణ ప్రణాళికలలో కొన్నిసార్లు అనుకోని మార్పులు జరగవచ్చు. ఆరోగ్య సమస్యలు లేదా ఇతర కుటుంబ కారణాల వల్ల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఇలాంటి పరిస్థితులలో విమానయాన సంస్థలు సాధారణంగా తేదీ మార్పు కోసం అధిక రుసుములను వసూలు చేస్తాయి. కానీ ఈ పథకంలో భాగంగా సీనియర్ సిటిజన్లు తమ ప్రయాణ తేదీని ఒకసారి ఉచితంగా మార్చుకునే అద్భుతమైన వెసులుబాటును ఎయిర్ ఇండియా కల్పిస్తోంది. అయితే ఇక్కడ ఒక నిబంధనను గుర్తుంచుకోవాలి. మార్పు చేసుకున్న కొత్త తేదీన టికెట్ ధర పాత టికెట్ ధర కంటే ఎక్కువగా ఉంటే ఆ వ్యత్యాసపు మొత్తాన్ని, ఫేర్ డిఫరెన్స్ని ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. మార్పు రుసుము నుంచి మాత్రమే మినహాయింపు లభిస్తుంది. అయినప్పటికీ ఇది వృద్ధులకు వారి ప్రయాణ ప్రణాళికల్లో గొప్ప సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ప్రయోజనాలను పొందడం కోసం ఎయిర్ ఇండియా చాలా సులభమైన మరియు స్పష్టమైన విధానాన్ని రూపొందించింది. ఈ రాయితీని పొందాలంటే ప్రయాణికులు తప్పనిసరిగా ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ airindia.com లేదా
వారి మొబైల్ యాప్ ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలి. టికెట్ బుకింగ్ ప్రక్రియలో ప్రయాణికుల వివరాలను నమోదు చేసేటప్పుడు కన్సెషన్ టైప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి సీనియర్ సిటిజన్ కోటాను ఎంపిక చేసుకోవాలి. ఈ ఒక్క చిన్న స్టెప్ను అనుసరించడం ద్వారా పైన పేర్కొన్న అన్ని రాయితీలు మరియు ప్రయోజనాలు ఆటోమేటిక్గా టికెట్ ధరకు వర్తిస్తాయి. ఈ ఆప్షన్ని ఎంచుకోవడం మర్చిపోతే రాయితీ వర్తించదు. ఈ పథకం 60 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి టికెట్ బుక్ చేసుకునే సమయంలో మరియు విమానాశ్రయంలో చెక్-ఇన్ అయ్యే సమయంలో వయసును నిర్ధారించే చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా ఈ క్రింది గుర్తింపు కార్డులను అనుమతిస్తుంది: ఓటర్ గుర్తింపు కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఎయిర్ ఇండియా సంస్థ గతంలో జారీ చేసిన సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు. ప్రయాణం సమయంలో ఈ గుర్తింపు కార్డు యొక్క ఒరిజినల్ ఐడి తప్పనిసరిగా తమ దగ్గర ఉంచుకోవాలి. ఒకవేళ ప్రయాణికులు సీనియర్ సిటిజన్ కోటాలో టికెట్ బుక్ చేసుకుని విమానాశ్రయంలో తనిఖీల సమయంలో సరైన మరియు చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డును సమర్పించలేకపోతే దానిని నిబంధనల ఉల్లంఘనంగా పరిగణిస్తారు. అటువంటి సందర్భంలో రాయితీ రద్దు చేయబడుతుంది మరియు ప్రయాణికులు పూర్తి టికెట్ ధరను, అంటే ఎలాంటి రాయితీ లేని ధరను చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్ ఇండియా స్పష్టంగా హెచ్చరించింది. కొన్ని సందర్భాలలో ప్రయాణించడానికి కూడా అనుమతించకపోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ప్రయాణికులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. భారతదేశంలో ఇతర విమానయాన సంస్థలు కూడా సీనియర్ సిటిజన్లకు రాయితీలను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఇండిగో మరియు స్పైస్ జెట్ వంటి సంస్థలు దేశీయ ప్రయాణాలపై మూల ధరలో 6% నుంచి 14% వరకు రాయితీలను అందిస్తున్నాయి. అయితే ఎయిర్ ఇండియా యొక్క ఆఫర్ కొన్ని కీలక అంశాలలో ప్రత్యేకంగా నిలుస్తోంది. దేశీయ ప్రయాణాలపై 25% రాయితీ ఇవ్వడం అనేది ఇతర సంస్థల కంటే చాలా ఎక్కువ. అంతర్జాతీయ ప్రయాణాలపై రాయితీ ఇవ్వడం అనేది భారత విమానయాన రంగంలో ఒక విప్లవాత్మకమైన చర్య. ఇది ఎయిర్ ఇండియాను ఇతర సంస్థల నుండి స్పష్టంగా వేరు చేస్తోంది. కేవలం ధరల తగ్గింపుకే పరిమితం చేయడం కాకుండా అదనపు లగేజీ సౌకర్యం, ప్రయాణ తేదీ మార్పులో వెసులుబాటు వంటి అనేక ప్రయోజనాలతో కూడిన ఒక సమగ్ర ప్యాకేజీగా రూపుదిద్దుకుంది. టాటా గ్రూప్ చేతికి వచ్చాక ఎయిర్ ఇండియా మహారాజా పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడమే కాకుండా ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంపై మరియు ప్రయాణికుల స్నేహపూర్వక విధానాలను ప్రవేశపెట్టడంపై దృష్టి సారించింది. ఈ సీనియర్ సిటిజన్ పథకం ఆ దిశగా వేసిన ఒక బలమైన అడుగు. ఇది సంస్థ యొక్క సామాజిక బాధ్యతను మరియు వృద్ధుల పట్ల వారికున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ముగింపుగా, ఎయిర్ ఇండియా యొక్క ఈ నూతన సీనియర్ సిటిజన్ రాయితీ పథకం వృద్ధులకు ఒక వరం లాంటిది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది, సౌకర్యవంతం చేస్తుంది మరియు ఆర్థికంగా అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వృద్ధులు తమ ప్రయాణ కలలను సాకారం చేసుకోవచ్చు. ప్రయాణానికి ముందు ఎయిర్ ఇండియా వెబ్సైట్లో తాజా నిబంధనలు మరియు షరతులను ఒకసారి సరిచూసుకోవడం ఎల్లప్పుడూ మంచిదే. ఈ చొరవ ఇతర సంస్థలకు కూడా స్ఫూర్తిని ఇచ్చి భవిష్యత్తులో వృద్ధ ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు లభించేలా చేస్తుందని ఆశిద్దాం.